శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మిథున రాశికి మరి పక్ష ప్రారంభంలో ఇంచుమించుగా ఒక 5 గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడంగా ఈ పక్షం ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా రవి లాభస్థాన సంచారం, తృతీయాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు 11వ స్థానంలోకి ఉచ్ఛలోకి రావడం వల్ల జాతకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎటువంటి పనినైనా సాధించగలననే ధైర్యం ధీమా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా అధికార హోదా కలుగుతుంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి మిత్రులు మీకు సహకరించడం కానీ వాళ్ళతో పరిచయం ఏర్పడడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. అలాగే పెద్దవారి సహకారం, తండ్రి గారి సహకారం, రాజుల యొక్క సహకారం మీకు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏవైనా పథకాలు మీకు అనుకూలంగా రావడం, ప్రభుత్వ గుర్తింపు రావడం, కొంతమందికి ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక అవార్డు లాంటిది కానీ, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రమోషన్ లాంటిది రావడం, వాడు చేస్తున్నటువంటి కృషికి తగిన గుర్తింపు రావడం, ఈ సమయంలో ఒక నిజాయితీ గల వ్యక్తిగా పేరు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. అలాగే గురువు కూడా లాభస్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ గురువుకి రవి కలియడం అన్నది ఏంటంటే సాధారణంగా గురువు కూడా విశేషమైనటువంటి బలం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఇది 2 రకాలుగా మీకు ఈ పక్షంలో రావడం జరుగుతుందన్నమాట. ఒకటి, సప్తమాధిపతిగా ఉన్నటువంటి గురువు లాభస్థానంలో ఉండడం అన్నది జీవిత భాగస్వామికి అభివృద్ధి సహకారం ఉంటూ ఇప్పుడు రవితో కలియడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి సంఘంలో గుర్తింపు హోదా పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి వివాహాన్ని ఆశిస్తున్నటువంటి వారికి ఖచ్చితంగా మరి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. దానికి భగవంతుడి సహకారం, పెద్దల సహకారం, వీలైతే మీ యొక్క తండ్రి గారి సహకారంతో ఈ వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగడం కానీ, వివాహ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు రవితో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా ఇది ప్రభుత్వ ఉద్యోగులకి గుర్తింపు హోదా పెరుగుతుంది. అలాగే వాళ్ళకి వేతనం కూడా పెరిగే అవకాశం ఉన్నది. అంటే అదనపు ఆదాయం కూడా లభించే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఏంటంటే ఈ గురువు రవి లాభస్థానంలో ఉండడం వల్ల ఇది ఈ మిథున రాశి వారికి ఖచ్చితంగా కాన్ఫిడెన్సు, వాళ్ళ జీవితాశయం నెరవేరుతుంది. మనసులో ఉన్నటువంటి కోరికలు 100% సక్సెస్ అవుతాయి. ఇక ఏప్రిల్ 24 సుమారుగా 24వ తారీఖున శుక్రగ్రహం కూడా లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. శుక్రుడు మరి లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విషయంలో మీరు ఏదైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తుంటే సంతానం సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. మరి ముఖ్యంగా ఇది మిథున రాశి వారు ఎవరైతే సినిమా, టీవీ రంగాల్లో ఉన్నారో ఎక్కువగా వీళ్ళు యాంకర్స్గా, టీవీ యాంకర్లుగా ఎక్కువ మంది, న్యూస్ రీడర్స్గా, యూట్యూబర్స్గా చాలామంది ఈ మిథున రాశి వారు ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు వస్తుంది. అలాగే అందరితో ఎక్కువ ప్రజాదరణ రావడం వల్ల మీకు దాని మీద ఆదాయం కూడా పెరుగుతుంది. మరి కొంతమందికి ఉద్యోగంలో హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. శుక్రుడు పంచమాధిపతిగా ఈ మిథున రాశి వారికి వాళ్ళలో ఉన్నటువంటి సామర్థ్యానికి, తెలివితేటలకి, క్రియేటివిటీకి కారణమవుతుంటాడు. మరి ఒక సినిమా రంగంలో కానీ, టీవీ రంగంలో కానీ, లేదంటే యూట్యూబ్లో కానీ రాణించాలంటే శుక్రుడు ఖచ్చితంగా వాళ్ళకి బలంగా ఉండాలి. అటువంటి శుక్రుడు లాభస్థానంలోకి వస్తూ గురుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ టాలెంట్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల కంపల్సరీగా జాతకుడికి ఆదాయం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, సౌకర్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ గ్రహాలు అనుకూలంగా ఉంటే దశమ స్థానంలో బుధుడు వక్రించి ఉన్నాడు. ఇంచుమించుగా ఏప్రిల్ 24, 25 తారీఖుల వరకు కూడా
రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమ స్థానంలో వక్రగమనంలో ఉండడం వల్ల జాతకులు ఉద్యోగం మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. గతంలో ఏదన్నా ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసి కొంతకాలం తర్వాత విరమించి ఉన్నా, ఏదన్నా పెళ్లి సంబంధం విషయంలో కొంతకాలం వరకు ప్రయత్నం చేసి మధ్యలో ఆగిపోయి ఉన్నా, ఖచ్చితంగా మీకు గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి పునఃప్రారంభం అవుతాయి. అలాగే మధ్యలో మానేసిన ఉద్యోగం కానీ, ఏదో కారణం వల్ల వదులుకున్న ఉద్యోగం తిరిగి రావడం, అలాగే పెళ్లి సంబంధాలు లాంటివి కూడా గతంలో వద్దనుకున్నవో మనకి వాళ్ళు వద్దనుకున్నాయో తిరిగి మళ్ళీ ఈ సమయంలో మీరు మళ్ళీ సంప్రదించడం వల్ల తిరిగి మళ్ళీ ఆ వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే అదనపు ఆదాయం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరిగా అదనపు ఆదాయం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు అదనంగా వేరే ఉద్యోగం కానీ, పార్ట్ టైం కానీ, వ్యాపార పరంగా కానీ ఖచ్చితంగా ఈ సమయంలో ఈ బుధుని యొక్క వక్ర గమనం వల్ల రాణించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా గృహానికి సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా కొత్త గృహం కానీ, వాహనం కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మరి నెలాఖరు లోపల నూతన గృహం కానీ, నూతన వాహనం కానీ ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ మిథున రాశి వారికి 10, 11 స్థానాలు చాలా బలంగా ఉండడం, వృత్తి, దానిపైన వచ్చే ఆదాయం, అలాగే జీవితాశయంలో ఉన్నటువంటి ఏదైతే చేద్దాం అనుకున్నామో ఖచ్చితంగా ఈ రాబోయే 15 రోజులు ఈ మిథున రాశి వారికి అత్యంత శుభకరమైనటువంటి ఫలితాలు, ఆనందకరమైనటువంటి వార్తలు వినే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు మామూలుగా మనకి ఏప్రిల్ 25వ తారీఖు నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభం అవడం జరుగుతుంది. ఈ శుక్రమౌఢ్యం ప్రారంభమైనప్పుడు వివాహాలన్నీ సాధారణంగా చేయరు. అయితే ముఖ్యంగా ఈ వ్యాపార సంబంధించిన విషయాల్లో కూడా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు కూడా, ఎందుకంటే శుక్రుడు ధనకారకుడు, అందువల్ల శుక్రుడు మౌఢ్యంగా ఉన్నప్పుడు ఆ సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపార సంస్థలు కానీ, వ్యాపారాలు కానీ ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆ సమయంలో సాధ్యమైనంత వరకు వ్యాపారానికి సంబంధించినటువంటి కొత్తగా ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇంచుమించుగా మనకి ఏప్రిల్ 24 లోపు ప్రారంభించుకుంటే మంచిది తప్ప దాని తర్వాత మరి ప్రారంభించడం అంత శ్రేయస్కరం కాదు. నా అనుభవపూర్వకంగా చాలా గమనించిన తర్వాత ఈ విషయాన్ని జూడీగా చెప్పడం జరుగుతుంది. ఇంకా వివాహాలు ఈ ఆధారంగా ఎటు జరగవు, అది పక్కన పెట్టండి. అలాగే ముఖ్యంగా మనకి ఇంచుమించుగా రాబోయే శ్రావణ మాసం దాకా కూడా వివాహ ముహూర్తాలు లేకపోవడం వల్ల చాలా వరకు వివాహానికి సంబంధించిన విషయాల్లో తొందరపడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా మరి శ్రీరామనవమి తర్వాత కళ్యాణం చేద్దామని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఈ శ్రీరామనవమి 17వ తారీఖు ఏప్రిల్ తర్వాత కొద్దిపాటి ముహూర్తాలే ఉండడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి కొంతమంది వివాహం నిశ్చయం అవ్వకుండా ఇంకా చాలా టైం ఉందని ఎవరైతే తొందరపడి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ తల్లిదండ్రులు కంపల్సరిగా, అంటే శ్రీరామనవమి ఎక్కడైతే మరి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరుగుతుందో ఆ కళ్యాణంలో మరి ఎవరికైతే సంతానానికి వివాహం జరగక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కంపల్సరిగా తల్లిదండ్రులు వీలైతే సొంతంగా మీరు కళ్యాణం చేయించుకోవచ్చు. లేదంటే ఆ కళ్యాణంలో పాల్గొనడం అన్నది 100% విధి విధానంగా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు కూడా జాగ్రత్తగా అందులో పాల్గొండి. మరి అక్కడ ఉన్నటువంటి సీతారాములకి వాడినటువంటి తలంబ్రాలు వాడతారు కదా, బియ్యం అది తలంబ్రాలు, ఆ తలంబ్రాలు కొన్ని మీరు తీసుకొని కాబోయే ఎవరికైతే మీరు వివాహం చేద్దాం అనుకుంటున్నారో ఆ అబ్బాయికో తల మీద జల్లడం వల్ల చాలా తొందరగా మళ్ళీ వచ్చే శ్రీరామనవమి జరగకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహం కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కూడా విడిగా కూడా పాల్గొవచ్చు. వాళ్ళకన్నా పేరెంట్స్ పాల్గొనడం వల్ల చాలా ఎక్కువ ఫలితం ఉండే అవకాశం ఉంది. మరి చాలా సందర్భాల్లో ఏంటంటే కొంతమందికి అందుబాటులో లేకపోవచ్చు, కొంతమంది దూర ప్రాంతంలో ఉండొచ్చు, విదేశంలో ఉండొచ్చు. వాళ్ళు మనకి భద్రాచలంలో జరిగినటువంటి సీతారామ కళ్యాణం లైవ్ ఇస్తారు కదా, శ్రద్ధగా కళ్యాణం ప్రారంభమైన దగ్గర నుంచి ఎండింగ్ దాకా చాలా జాగ్రత్తగా చూడండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బియ్యాన్ని కూడా దగ్గర కొద్ది పెట్టుకొని
అవే తలంబ్రాలుగా భావించి మీరు తల మీద వేసుకోవడం వల్ల కానీ పిల్లలకి వేయటం వల్ల 100% ఈ విధంగా కూడా మరి తొందరగా మీ ఇంట్లో కళ్యాణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని పాల్గొండి. కేవలం ఈ శ్రీరామనవమిలో ఉన్నటువంటి పట్టాభిషేకం కళ్యాణం అన్నది వివాహం సంబంధించిన విషయాల వాళ్ళకి కాకుండా చాలా కాలంగా ఉద్యోగం రాకుండా బాధపడుతున్న వాళ్ళు, అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, కోర్టులో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ శ్రీరామనవమిలో పాల్గొని విధి విధానంగా మరి ఆ రోజు నియమంగా ఉండి ఆ పందిరిలో అందరు భక్తులకు సేవ చేయడం వల్ల మీరు కూడా పాల్గొనడం వల్ల చాలామందిని చూశాను నేను. సంవత్సరం తిరగకుండానే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వివాహం జరగడం. మీ ఎంత స్థాయి ఉంటుందో అంత స్థాయి కంపల్సరిగా ఈ సీతారాముల కళ్యాణం మీరు పాల్గొండి. వీలైతే మీరు సొంతంగా చేయించుకోండి. 100% మీకు చాలా మంచి ఫలితం రావడం జరుగుతుంది. స్వస్తి.